Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic alcohols, phenols, ethers nundi very important orders from only NCERT and PYQ questions nanna. చూడండి ఆల్కహాల్స్ ఫీనాల్స్ ఈథర్స్ స్ట్రక్చర్స్ బాండ్ లెంత్ బాండ్ యాంగిల్ ఈ ఆల్కహాల్ ఫీనాల్ ఈథర్స్ స్ట్రక్చర్స్ బాండ్ యాంగిల్ బాండ్ లెంత్ నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్డర్ ఎసిడిక్ స్ట్రెంత్ ఆర్డర్ డిహైడ్రేషన్ రియాక్టివిటీ అండ్ విత్ పీవైక్యూ క్వశ్చన్స్ ఓన్లీ ఎన్సీఆర్టీ విత్ పేజ్ నెంబర్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ హెచ్ఆర్ కోడ్స్. సో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను హౌ ఐఎమ్ రివైజింగ్ అనేది మీకు చెప్తున్నాను. స్ట్రక్చర్ బాండ్ యాంగిల్ బాండ్ లెంత్ నాకు మిథనాల్ ఫీనాల్ అండ్ మిథాక్సిమీథేన్ కనిపించిన వెంటనే బాండ్ యాంగిల్ వచ్చేసి ఈథర్ ఓకే మిథాక్సిమీథేన్ నెక్స్ట్ ఫీనాల్ లీస్ట్ CH3OH బాండ్ లెంత్ వచ్చేసి మిథనాల్ నెక్స్ట్ మిథాక్సిమీథేన్ లీస్ట్ ఫీనాల్. అది ఎలా అనేది మీకు చెప్తాను. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైడ్రోజన్ బాండింగ్ ఆర్ పోలార్. Acidic strength directly proportional to electron withdrawing group, inversely proportional to electron donating group, directly proportional to Ka, inversely proportional to pKa. ఇలా రివైజ్ చేయాలి మీరు. డిహైడ్రేషన్ వచ్చేసి OH డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డొనేటింగ్ గ్రూప్స్. సో టెర్షియరీ ఆల్కహాల్స్ రెడీలీ డిహైడ్రేట్ అన్న బికాస్ 3 డొనేటింగ్ గ్రూప్స్ ఉంటాయి. HX రియాక్టివిటీ HI గ్రేటర్ దెన్ HBr గ్రేటర్ దెన్ HCl. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు. వీటి యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. చూద్దాం స్ట్రక్చర్స్. ఎన్సీఆర్టీలో ఇచ్చాను నేను క్లియర్గా ఆల్కహాల్స్ ఫీనాల్స్ ఈథర్ స్ట్రక్చర్స్. సో బాండ్ యాంగిల్ మనకు కావాలి. నేనేం చెప్తాను అంటే ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు గివ్ డిసైడ్ బాండ్ యాంగిల్ మీకు ఒక ట్రిక్ ఇస్తాను. అయితే బాండ్ యాంగిల్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి బాండ్స్ సెంట్రల్ ఆటమ్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ MAA ఉంది, ఇక్కడ లోన్ పేర్ ఉంది నాన్న. ఇప్పుడు లోన్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఏమవుతుంది తగ్గుతుంది, బాండ్ యాంగిల్ డిక్రీజెస్. లోన్ పేర్ డామినేషన్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఏమవుతుంది తగ్గుతుంది. బాండ్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకో బాండ్ యాంగిల్ ఏమవుతుంది ఇలా ఉన్నాయి కదా ఇలా అవుతుంది, బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది, బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ట్రిక్ ఏంటి అంటే బాండ్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది, లోన్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అయితే బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది. ఇది ట్రిక్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే బాండ్ యాంగిల్. సో నేనేమంటున్నాను ఇక్కడ బాండ్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజ్ అయినాయి, bond pair repulsions increases, then bond angle increases, then bond angle increases. క్లియర్ కదా? ఇప్పుడు దేంట్లో మోర్ బాండ్స్ ఉన్నాయి చూడండి, మోర్ బాండ్స్ దేంట్లో ఉన్నాయి బాండ్ డామినేషన్ చూడండి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి బాండ్స్. సో అందుకే ఇది 111.7 డిగ్రీ. ఓకేనా. నెక్స్ట్ లోన్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజెస్, లోన్ పేర్ రిపల్షన్స్ ఇంక్రీజెస్, బాండ్ యాంగిల్ ఏమవుతుందన్న బాండ్ యాంగిల్ డిక్రీజెస్ అవుతుంది, బాండ్ యాంగిల్ డిక్రీజెస్ అవుతుంది. సరే ఇది 111.7 కదా సార్. మీరు డౌట్ పడకండి, వాల్యూస్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలు. 111.7 ఎందుకంటే బాండ్ డామినేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. సరే ఇక్కడ మరి OH ఉంది, ఇక్కడ OH ఉంది, ఇక్కడ చిన్న గ్రూప్ ఉంది. చిన్న గ్రూప్ ఉంటే ఎక్కువ రిపల్ అవుతుంది కదా చిన్న గ్రూప్ ఉంటే. సో నేను దీన్ని 108.9 ఇది వచ్చేసి 109 డిగ్రీ. సో హైయెస్ట్ ఈజ్ వాట్ దట్ ఈస్ నెక్స్ట్ హైయెస్ట్, దిస్ ఈజ్ లీస్ట్ దిస్ వన్. సో ఇది బాండ్ యాంగిల్. నెక్స్ట్ బాండ్ లెంత్ దగ్గరకు వద్దాం. CO బాండ్ లెంత్ అండి, CO బాండ్ లెంత్. అయితే ఈ మిథనాల్ అనేది హైడ్రోజన్ బాండ్లు ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో ఈ O అనేది బిజీ అవుతుంది, ఎక్కడ హైడ్రోజన్ బాండ్ తోటి బిజీ అవుతుంది అనదర్ మిథనాల్ తోటి. అప్పుడు ఈ బాండ్ ఏమవుతుంది అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ బాండ్ కాదనమాట, లెంత్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇది 142 పికోమీటర్స్ ఉంటుంది ఇది. ఓకే ఇదేమో ఇక్కడ కూడా సేమ్ అంటే హైడ్రోజన్ లేదు, సో హైడ్రోజన్ బాండింగ్ ఇన్వాల్వ్ కాదు. సో ఇది కొంచెం తక్కువ ఉంటుంది 141 పికోమీటర్స్. అయితే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఈసారి ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా సార్ OH, అది ఇన్వాల్వ్ కదా హైడ్రోజన్ బాండింగ్ అంటే హైడ్రోజన్ బాండింగ్ ఇన్వాల్వ్ కాదు. ఎందుకు అంటే ఈ లోన్ పేర్ బిజీ విత్ డీలోకలైజేషన్. ఎందుకంటే స్టెబిలిటీ కొరకు బెంజిన్ తోటే డీలోకలైజ్ అవుతుంది, అది హైడ్రోజన్ బాండింగ్ ఇన్వాల్వ్ కాదు. అందుకే ఈ CO బాండ్ లెంత్ వచ్చేసి 136 పికోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటే బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది, సింగిల్ బాండ్ క్యారెక్టర్ ఉంటే బాండ్ లెంత్ ఎక్కువ ఉంటుంది.
మనకు తెలుసు కదా sp3 ఉంటే బాండ్ లెంత్ ఎక్కువ sp కన్నా. ఓకే, sp3 ఉంటే 1.54 యాంగ్స్ట్రామ్స్, ఆల్కేన్స్ 1.33 డబుల్ బాండ్ ఉంటే 1.20. అలా గుర్తుపెట్టుకోండి. సరే ఈ వాల్యూస్ అన్ని అవసరం అంటే నో నీడ్, జస్ట్ ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాండ్ లెంత్ దేంట్లో ఎక్కువ? ఈ CO బాండ్ లెంత్, నేను చెప్పే CO బాండ్ లెంత్. సరే ఇదెంత అంటే 96 పికోమీటర్స్. వద్దు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, ఓన్లీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అని అంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ లిక్విడ్ కన్వర్టెడ్ టు వేపర్, అది సింపుల్ ట్రిక్. ఓకే, ఇక్కడ బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా అన్నాను. సరే ఎందుకు సార్ సర్ఫేస్ ఏరియా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే, సర్ఫేస్ ఏరియా ఎక్కువ అవుతే ఇంటరాక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఇంటరాక్షన్స్ ఎక్కువ అయితే బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైడ్రోజన్ బాండింగ్, వెరీ ఇంపార్టెంట్. హైడ్రోజన్ బాండింగ్ ఉందంటే చాలు, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. హైడ్రోజన్ బాండింగ్ ఆర్ పోలార్ బాండ్, పొలారిటీ కూడా ఉండాలి. పోలార్ హైడ్రోజన్ బాండింగ్ అన్నా పోలార్ బాండ్ అన్నా సేమ్. పోలార్ బాండ్ ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ బాండ్ అనమాట. ఇప్పుడు చూద్దాం NCERT ఆర్డర్. చూడండి 3 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్ ఉన్నాయి. మాలిక్యులర్ వెయిట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి హైడ్రోజన్ బాండ్ ఉంది, OH ఉంది అంటే చాలు నన్న హైడ్రోజన్ బాండ్ ఉంది. సో హైయెస్ట్ విచ్ వన్? ఇథనాల్ బాయిలింగ్ పాయింట్. దీంట్లో కంపారిజన్ స్లైట్లీ పోలార్, ఇది కదా నాన్ పోలార్ ఇది. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 7.3 బాయిలింగ్ పాయింట్ ఆర్డర్. ఇక్కడ చూద్దాం OH హైడ్రోజన్ బాండ్ ఉంది, హైడ్రోజన్ బాండ్ ఉంది, హైడ్రోజన్ బాండ్ ఈస్ దేర్, హైడ్రోజన్ బాండ్ ఈస్ దేర్, హియర్ ఆల్సో హైడ్రోజన్ బాండ్. సార్ అన్నింటిలో హైడ్రోజన్ బాండ్ ఉంది. ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి అనేది డౌట్. నెక్స్ట్ ఏం చేయాలి? మాలిక్యులర్ వెయిట్కి వెళ్ళిపోండి. ఇది ఎన్ని కార్బన్స్? 1 కార్బన్, 2 కార్బన్, 3 కార్బన్, 4 కార్బన్, 4 కార్బన్, 5 కార్బన్ కదా. 5 కార్బన్ ఉండి హైడ్రోజన్ బాండ్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఇది స్ట్రాంగ్. సరే ఇది ఓకే, బాగానే ఇచ్చారు. బట్ ఇక్కడ 4 కార్బన్ ఉంది కదా, అప్పుడు ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇది బ్రాంచ్ ఉంది చూడండి అన్న, బ్రాంచ్ ఉంది, ఇది మధ్యలో ఉంది, ఇదేమో సర్ఫేస్ చివరిలో ఉంది, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో ఇది లీస్ట్. నెక్స్ట్ ఆటోమేటిక్గా దిస్ ఇస్ 3 కార్బన్, దిస్ ఇస్ 2 కార్బన్, 1 కార్బన్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు రివైజ్ చేసేటప్పుడు కూడా ఇలా 1 కార్బన్, 2 కార్బన్, 3 కార్బన్, 4 కార్బన్ బ్రాంచ్, 4 కార్బన్ నో బ్రాంచ్, 5 కార్బన్స్. దట్స్ ఇట్, రివిజన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇది చూద్దాం బ్యూటేన్, ఇథాక్సీథేన్, పెంటనాల్. ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉంది, ఇది మోర్ పోలార్, C డబుల్ బాండ్ పోలార్ బాండ్ కదా. సో హైయెస్ట్ ఈజ్ వాట్? దట్ వన్. ఓకే, లీస్ట్ బ్యూటేన్. ఓకేనా? NCERT పేజ్ నెంబర్ 217 ఎగ్జాంపుల్ అన్న. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే ఇక్కడ హైడ్రోజన్ బాండ్ ఉంది, OH ఉంది, సో నో డౌట్ సార్ అది హైయెస్ట్. కానీ మా డౌట్ ఏంటి అంటే ఈ పెంటేన్ ఇథాక్సీ ఈథేన్లా మేమేమనుకుంటామంటే ఇథాక్సీ ఈథేన్ అనుకుంటాం కదా సార్. మీరు ఇంతకుముందుకి ఎగ్జాంపుల్ చూడండి, ఇథాక్సీ ఈథేన్కి ఎక్కువ ఇచ్చారు, బ్యూటేన్కి తక్కువ ఇచ్చారు కదా. అంటే నార్మల్ ఓన్లీ కార్బన్స్ ఉంటే తక్కువ ఉంటుంది కదా అని మీ డౌట్. కానీ ఇది ఒక ఎక్సెప్షన్ అన్న. మాలిక్యులర్ వెయిట్ కూడా దీనికే ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా, దీంతో కంపేర్ చేస్తే 2 యూనిట్స్ అని ఎక్కువ ఉంటుంది దీనికి. కానీ ఎందుకు లీస్ట్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ వలన ఏమవుతుంది అంటే వోలటైల్ లాగా వోలటైల్ లిక్విడ్ లాగా అనమాట, ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది వేపర్గా. ఓకే, ఇది కాదు 5 కార్బన్స్ ఉన్నాయి, ఇది 4 కార్బన్స్ విత్ ఆక్సిజన్ ఉంది. ఈవెన్ దో దిస్ ఈజ్ ఓన్లీ, ఇది క్వైట్ వోలటైల్ అనమాట, వోలటైల్ లిక్విడ్. దీని సార్ ఎందుకు సార్ వోలటైల్ అంటే స్ట్రక్చర్ వలన అది. ఓకే, యాక్చువల్గా దీస్ ఆర్ ఫిజికల్ ప్రాపర్టీస్, ఎక్స్పెరిమెంటల్ డేటా, మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీకు లాజిక్ ఇస్తున్నాను ఒకటి ఎలా అర్థం చేసుకోవాలి అని. నెక్స్ట్ ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే ఇప్పుడు చూద్దాం. COH ఉంది కదా, ఈ H ఎవరైతే రెడీ ఇస్తారో అది స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. ఎందుకు ఇస్తారు సార్ అది రెడీ ఎందుకు ఇస్తుంది అని అంటే, ఇప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉందనుకో, అప్పుడు అన్ని ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ సైడ్ వెళ్ళిపోతాయి కదా, అప్పుడు ఈ బాండ్ వీక్ అవుతుంది కదా, అప్పుడు H రెడీగా ఇస్తుంది. అలా థింక్ చేయండి. SDT ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. సార్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఎగ్జాంపుల్ NO2, సయనైడ్, C డబల్ బాండ్, ఈ గ్రూప్స్ అన్నీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఇవి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అంటే ఆల్కైల్ గ్రూప్స్. ఇవి సింపుల్గా ఆల్కైల్ గ్రూప్స్ అంటే మిథైల్, ఈథైల్, ప్రొపైల్. ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు GOSలు ఇస్తాం. నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు KA, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pKa. వాల్యూస్ అనమాట. ఈ వాల్యూస్ని బట్టి మనం SDTని డిసైడ్ చేస్తాం. ఎసిడిటీ ఉంది. ఇప్పుడు చూద్దాం
మనం దేన్ని బట్టి డిసైడ్ చేయాలి? ఓహెచ్ని బట్టి డిసైడ్ చేయాలి. ఓహెచ్కి ఏ గ్రూప్స్ అటాచ్ అయిందో చూద్దాం. ఇక్కడ ఎన్ని గ్రూప్స్? ఒక ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయింది డైరెక్ట్గా, ఇక్కడ 2 కార్బన్స్ అటాచ్ అయినాయి, ఇక్కడ 3 కార్బన్స్ అటాచ్ అయినాయి. 3 డొనేటింగ్ కదా, డొనేటింగ్ ఎక్కువ ఉంటే ఎసిడిటీ తక్కువ ఉంటుంది. క్లియర్ ఇదే కదా నాన్న, ఇక్కడ ఇచ్చాను చూడండి. డొనేటింగ్ ఎక్కువ ఉంటే ఎసిడిటీ తక్కువ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఏది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది? ప్రైమరీ. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ROH ఫీనాల్ ఉంది నాన్న. మీకు ఒక పాయింట్ ఇస్తా. ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉంది, హైడ్రోజన్ ఉంది అనుకుందాం. నేను ఒకవేళ మీకు ఇస్తే, ఇఫ్ ఐఎమ్ వెరీ స్టేబుల్ దెన్ ఐ విల్ గివ్ వెరీ రెడీలీ. నేను మీకు ఇచ్చిన తర్వాత నేను స్టేబుల్ ఉన్నా అంటే నేను త్వరగా ఇచ్చేస్తాను కదా, నాకు బెనిఫిట్ ఉన్నట్లే కదా. అలా థింక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏది స్టేబుల్లో చూద్దాం మనం. హైడ్రోజన్ ఇచ్చేసింది ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది? RO- అవుతుంది. హైడ్రోజన్ ఇచ్చేసింది, ఏమవుతుంది? ఫీనాక్సైడ్ అయాన్. ఇదేమవుతుంది? ఫీనాక్సైడ్ అయాన్ అవుతుంది. ఫీనాక్సైడ్ అయాన్ అవుతుంది. అయితే ఏది మోర్ స్టేబుల్ అంటే ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకంటే ఇది డీలోకలైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ రెజొనెన్స్ లేదు. సో స్ట్రాంగ్ యాసిడ్ ఏమవుతుంది? అది అప్పుడు ఆటోమేటిక్గా ఫీనాల్ అవుతుంది. చెప్తున్నా కదా, ఇచ్చిన తర్వాత దీనికి బెనిఫిట్ ఉంది. ఆఫ్టర్ గివింగ్ H+ ఇఫ్ దట్ ఈస్ స్టేబుల్, దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పొచ్చు. సో రీజన్ ఏంటి అంటే, డ్యూ టు రెజొనెన్స్ ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్, దట్స్ వై ఫీనాల్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్. డ్యూ టు రెజొనెన్స్ ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ నన్ను. ఫీనాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్. That's why phenol is strong acid. Phenol strong acid than ROH, alcohol. Simple గా ఓకే. దీనికి ఇంకా విడ్రాయల్ గ్రూప్స్ ఉంటే ఇంకా బెనిఫిట్ అనమాట. ఇప్పుడు చూద్దాం NCERT టేబుల్ 7.3 పేజీ నెంబర్ 207 న్యూ NCERTలో చూడండి. PKA ఆర్డర్ అన్న. PKA అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ. PKA ఆర్డర్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎసిడిటీ. ఎసిడిటీ అంటే ఏంది? విడ్రాయల్ గ్రూప్ ఉండాలి, మోర్ NO2 గ్రూప్స్ ఉండాలి. ఓకేనా? NO2 గ్రూప్స్ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది, లీస్ట్ PKA అవుతుంది. ఇప్పుడు చూద్దాం, NO2 ఉంది, స్ట్రాంగ్ యాసిడ్, లీస్ట్ PKA. NO2 ఉంది, స్ట్రాంగ్ యాసిడ్, లీస్ట్ PKA. సార్ పారాలో ఉంది, ఆర్థోలో ఉంది, మెటాలో ఉంది, ఏది ఎక్కువ స్టేబుల్ అంటే పారా బిహేవియర్, ఆర్థో బిహేవియర్ ట్విన్స్ లాగా థింక్ చేయండి అన్న. ఫ్రెండ్స్ లేదా ట్విన్స్ సిమిలర్ బిహేవియర్ ఉంటుంది. మెటా సపరేట్గా థింక్ చేయండి. ఆర్థో పారా సపరేట్, మెటా సపరేట్, అలా థింక్ చేయండి. అయితే ఇక్కడ ఆర్థో అండ్ పారా దగ్గరకు వచ్చేసరికి సేమ్ బిహేవియర్ కదా. ఇందులో ఏది బెటర్ అంటే పారా ఈజ్ బెటర్. ఎందుకు అంటే ఆ ఆక్సైడ్ అయాన్ని స్టెబిలైజ్ చేస్తుంది. డ్యూ టు రెజొనెన్స్ వల్ల ఇది స్టెబిలైజ్ చేస్తుంది. ఈ రీజన్స్ అన్ని మీకు జీవోసలు ఇస్తా. సో ఇక్కడ O- సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడే ఇస్తా చూడండి అన్న. O- ఉంది, ఈ NO2 గ్రూప్ ఉంది కదా, ఇది రెజొనెన్స్ వలన మోర్ స్టేబుల్ అవుతుంది. డ్యూ టు రెజొనెన్స్ వలన మోర్ స్టేబుల్ అవుతుంది పారా అనేది. అందుకే ఇది స్ట్రాంగ్ యాసిడ్, లీస్ట్ PKA అవుతుంది. సో మనకు వచ్చేసి వాల్యూ వచ్చేసి NO2 గ్రూప్ విషయం వరకు ఇంతవరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నో విడ్రాయింగ్ నో డొనేటింగ్ గ్రూప్ కదా ఫీనాల్. నో విడ్రాయింగ్ నో డొనేటింగ్ గ్రూప్ కదా ఫీనాల్. ఇక్కడ చూడండి, ఇక్కడ డొనేటింగ్ గ్రూప్ ఉంది. డొనేటింగ్ గ్రూప్ ఉంటే మెటా ప్లేస్లో తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది డొనేట్ చేయాలి కదా, తక్కువ డొనేట్ చేయాలి కదా. మనకు తక్కువ డొనేట్ చేసేది బెస్ట్ యాసిడ్ కదా. తక్కువ డొనేట్ ఏ ప్లేస్లో వేస్తుంది అండి? మెటా ప్లేస్లో వేస్తుంది. ఎందుకంటే ఆర్థో అండ్ పారాలో ఉంటే ఎక్కువ డొనేట్ చేస్తుంది, ఎక్కువ డొనేట్ చేయొద్దు. సో ఆన్సర్ ఏంది? ఇది. సో ఈ రెండు ఏమవుతుంది? CH3 ఆర్థో, ఈ రెండు సేమ్ అవుతుంది. ఆర్థో అండ్ పారా అనేది రెండు సేమ్ అవుతుంది. ఆర్థో అండ్ పారా అనేది రెండు సేమ్ అవుతుంది. ఇక్కడ సేమ్ బిహేవియర్ ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి C2H5OH. ఇథనాల్ అనేది C2H5OH. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సార్ ఇంత పెద్ద ఆర్డర్ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మాకు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో చెప్తా చూడండి. NO2 సెలెక్ట్ చేసిన. ఓకే, PKA వాల్యూస్ కదా, పారా లెస్ దాన్ ఆర్థో, లీస్ట్, నెక్స్ట్ మెటా, తర్వాత ఫీనాల్ నో విడ్రాయింగ్ నో డొనేటింగ్. తర్వాత నేను మిథైల్ని సెలెక్ట్ చేసి మెటా లెస్ దాన్ ఆర్థో ఈజ్ ఈక్వల్ టు పారా, లాస్ట్ ఇథనాల్. ఇలా గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను PKA ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, NO2కి పారా ఆర్థో మెటా, నెక్స్ట్ ఫీనాల్, CH3కి మెటా ఆర్థో పారా, లాస్ట్ ఇథనాల్. నెక్స్ట్ ఎసిడిటీ ఈజ్ ఈక్వల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు PKA కదా. ఇప్పుడు ఎసిడిటీ ఆర్డర్ని రివర్స్ ఎగ్జాక్ట్లీగా మళ్ళీ సేమ్ పారా ఆర్థో మెటా,
ఫీనాల్, మెటా ఈజ్ ఈక్వల్ టు ఆర్థో ఈజ్ ఈక్వల్ టు పారా, మెటా గ్రేటర్ దెన్ ఆర్థో ఈజ్ ఈక్వల్ టు పారా ఇథనాల్. అంటే రివర్స్, ఎగ్జాక్ట్ రివర్స్ ఇది. సో ఇది రివర్స్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎసిడిటీ ఆర్డర్ పారా ప్లేస్లో ఫుల్ ఎఫెక్ట్ కదా, నెక్స్ట్ ఆర్థో, నెక్స్ట్ మెటా, నెక్స్ట్ నో విత్డ్రాయింగ్. సో ఇది హైయెస్ట్, ఈ రెండు ఈక్వల్ కదా, లీస్ట్ ఇథనాల్. వీటి నేమ్స్ ఇవ్వలేదు, మీకు ఎగ్జామ్లో నేమ్స్ ఇస్తాడు, క్లియర్గా చెప్తున్నాను, నేమ్స్ ఇస్తాడు, మిమ్మల్ని నేమ్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. వీరి విత్ నేమ్స్ పర్ఫెక్ట్గా అండి, ఫార్ములా దగ్గర కన్ఫ్యూజ్ కాకండి. చూడండి, C6H4OH, 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 C6H4OH సేమే అన్నీ. ఫీనాల్ ఈజ్ సేమ్, ఒక NO2 గ్రూప్ మిథైల్ గ్రూప్ తోటే డిఫరెంట్ ఉంటుంది. ఓకే, టోటల్ బాయ్ యాడ్ చేయండి, ఫాస్ట్గా రివైజ్ చేయండి. ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఎసిడిక్ స్ట్రెంత్ ఇంక్రీజింగ్ ఆర్డర్. చూడండి, ఇక్కడ CH3 ఉంది, ఫినాల్ ఉంది, NO2 ఉంది, 2 NO2 ఉన్నాయి, 3 NO2 ఉంది. నా మైండ్లో ఏమని వస్తుంది అంటే 3 NO2 ఉన్నది స్ట్రాంగ్ యాసిడ్, 2 NO2 ఉన్నది తక్కువ, డొనేటింగ్ గ్రూప్ ఉన్నది లీస్ట్. ఇలా మనం ఐడియా తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఆల్కహాల్, ఫినాల్ లేదు నన్న, లీస్ట్ ఆల్కహాల్ కదా, నేమ్స్ ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, నేమ్స్ ఇస్తాడు. 4-methyl ఫినాల్, CH3 ఉంది, ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఓకే, నో డొనేటింగ్, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ హౌ మెనీ? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ హౌ మెనీ అన్న? ఇక్కడ 2, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఓకే, 3 విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. స్ట్రాంగ్ యాసిడ్ ఇది, పిక్రిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటి? డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డీహైడ్రేషన్ అంటే ఏంది? వాటర్ రిమూవ్ చేయడం. మనం సమ్మర్లో వాటర్ తీసుకోకుంటే ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేట్ అయ్యింది అంటాం. మీరు డాక్టర్లు అయిన తర్వాత సమ్మర్లో మెనీ కేసెస్ మీరు ఫేస్ చేస్తారు. సో ఇమ్మీడియట్గా హైడ్రేట్ చేయండి బాడీని, వాటర్ ఇవ్వండి అంటారు కదా. సేమ్ అలానే డీహైడ్రేషన్ అంటే CHOH. ఓకే, డీహైడ్రేషన్ అంటే ఏంటంటే రిమూవల్ ఆఫ్ వాటర్, సింపుల్గా రిమూవల్ ఆఫ్ వాటర్. సో ఈ COH రిమూవ్ చేస్తే ఏమవుతుంది? C డబుల్ బాండ్ C వస్తుంది. అయితే ఇందులో ఫస్ట్ స్టెప్ OH రిమూవ్ అవుతుంది. సో మీకు ఒక ట్రిక్ ఇస్తాను. ఇక్కడ CH ఉంది, COH ఉంది నాన్న. దీనికి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అటాచ్ అయి ఉండాలి, దీనికి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయి ఉండాలి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది? OH వెళ్ళిపోద్ది కదా, C+ అవుతుంది, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఇది H, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కార్బోకేటైన్ స్టెబిలైజ్ చేయాలంటే డొనేటింగ్ గ్రూపే అటాచ్ అయి ఉండాలి కదా, అందుకని OHకు డొనేటింగ్ ఉండాలి, Hకి విత్డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయి ఉండాలి. ఎందుకంటే విత్డ్రాయింగ్ ఉంటేనే కదా H ఫాస్ట్ వెళ్ళిపోయి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. సో మీకు సింపుల్గా 99% డొనేటింగ్ గ్రూప్ ద్వారానే గుర్తుపట్టవచ్చు. చూడండి, ఈజీ ఆఫ్ డీహైడ్రేషన్. మనం ఏం చేయాలి? OHని టార్గెట్ చేయండి. OHకి అటాచ్ ఏమై ఉన్నాయి? 3 డొనేటింగ్ గ్రూప్స్, ఇక్కడ 2 డొనేటింగ్ గ్రూప్స్, ఇక్కడ 1 డొనేటింగ్ గ్రూప్, C డైరెక్ట్ అటాచ్డ్ C. సో 3 డొనేటింగ్ గ్రూప్ అనేది రెడీగా డీహైడ్రేట్ అవుతుంది కదా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక రియాక్షన్ అన్న ROR, ఈథర్ రియాక్షన్స్, ఆల్కహాల్ రియాక్షన్స్ అన్న. ఓకే, సింపుల్గా ఇక్కడ ఎలా బ్రేక్ అవుతుంది అని అంటే, ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి HX. ఈ రియాక్షన్స్ నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. సో ఇక్కడ ఏమవుతుంది? O- H+ X- కదా. సో ROH + RX అనేది రియాక్షన్. ఇక్కడ ఏమవుతుంది అంటే +- రైట్, RX + H2 అనేది ఈ రియాక్షన్ అనమాట. సో ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి HX యొక్క రియాక్టివిటీ. ఇక్కడ HX, HIA, HBr, HCl అనేది టార్గెట్. ఏది ఇన్వాల్వ్ అవుతుంది డైరెక్ట్గా ఫాస్ట్గా? బాండ్ లెంత్ దేనిది ఎక్కువ ఉంటుంది? HIది ఎక్కువ ఉంటుంది కదా. సో HI. ఓకే, బాండ్ లెంత్ HF వెరీ లీస్ట్. ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సార్ ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇచ్చారు, హౌ కెన్ వి రిమెంబర్ సార్? ఎలా మాకు చూసిన వెంటనే భయం అవుతుంది అని అలా భయపడకండి. జస్ట్ చూడండి ఎలా థింక్ చేస్తున్నాను నేను. ద ఎసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ మోనో సబ్స్టిట్యూటెడ్ నైట్రోఫినాల్ అన్నది. ఎస్, నైట్రోఫినాల్ అంటే ఏంటన్నా ఇలా రాసుకోవాలి ఇమ్మీడియట్గా. OH, సరే ఏదో ఒక ప్లేస్లో నైట్రోఫినాల్ తీసుకోండి. ఆర్దోనా అది ఇవ్వలేడు క్లియర్గా, ఎనీథింగ్ ఈజ్ హయ్యర్ దెన్ ఫీనాల్ అన్నట్టు. ఫీనాల్ అంటే ఏంది? నార్మల్ OH, బికాస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అన్నాడు. కరెక్టే కదా స్టేట్మెంట్ 1? NO2 విత్డ్రాయింగ్ గ్రూపే కదా. స్టేట్మెంట్ 1 కరెక్ట్, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆర్థో నైట్రోఫినాల్, మెటా నైట్రోఫినాల్, పారా నైట్రోఫినాల్ హ్యావ్ సేమ్ ఎసిడిక్ స్ట్రెంత్. సేమా? నో, రాంగ్, ఇది సేమ్ కాదు. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందన్న. ఓకే, ఆన్సర్ ఈజ్ వాట్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్?
నా మైండ్లో ఇది చూడకంటే ముందే నా మైండ్లో ఏమైనా వస్తుంది, విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి, ఓహెచ్కి విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ నన్న. OCH3 అనేది బెంజిన్ దగ్గర ఉంటే డొనేటింగ్, ఆర్థో పారా ఉంటే, మెటా ప్లేస్లో ఉంటే -I ఎఫెక్ట్ అని మీకు తర్వాత ఇస్తా పాయింట్. ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. సో ఆన్సర్ ఇస్ వాట్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ మోస్ట్ ఎసిడిక్ కాంపౌండ్? మళ్ళీ నా మైండ్లో ఏమొస్తుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. ఇదేంది? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఇది నో డొనేటింగ్ నో విత్డ్రాయింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. 3 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ నన్న, స్ట్రాంగ్ యాసిడ్ ఇది. నెక్స్ట్ 4 కాంపౌండ్స్ ఇచ్చారు. ఫీనాల్ అండ్ ఫీనాల్, మిథైల్ ఆల్కహాల్. మిథైల్ అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. మెటానైట్రో ఎలక్ట్రాన్ డొనేటింగ్ విత్డ్రాయింగ్ గ్రూప్. పారా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. చూడండి, పారా స్ట్రాంగ్ యాసిడ్ మెటానా? పారా స్ట్రాంగ్. డి మస్ట్ బి హయ్యెస్ట్ ఉండాలి, డి హయ్యెస్ట్ ఉండాలి. ఒకటే వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్, DCAB ఫస్ట్ ఆప్షన్. ఒక్కటే చూడండి, ఎనఫ్. డి టాలీ అయితే సెకండ్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ మోస్ట్ ఎసిడిక్? మళ్ళీ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. చూడండి ఎన్నిసార్లు ఇయర్స్ చూడండి, ఇక్కడ రాశాను 10 రిపీట్ అయినాయి, ఇక్కడ 17 సేమ్ టాపిక్స్, 20 ఓకే 22. సో కంటిన్యూగా అడుగుతున్నాను అన్న, చిన్న టాపిక్ ఇది. ఓకే, ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ మోస్ట్ ఎసిడిక్ అన్నాడు. మోస్ట్ ఎసిడిక్ అంటే ఏం రావాలి మనకు? విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. SCl విత్డ్రాయింగ్ గ్రూప్, NO2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కదా, NO2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ నో విత్డ్రాయింగ్ నో డొనేటింగ్, ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంది. సో ఆన్సర్ ఏంది? సెకండ్ ఆప్షన్. విత్డ్రాయింగ్ గ్రూప్ కదా, సెకండ్ ఆప్షన్ డొనేటింగ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి మోస్ట్ రెడీలీ డీహైడ్రేటెడ్ అన్నాడు. డీహైడ్రేటెడ్ అన్న వెంటనే మనకి ఏం ఐడియా రావాలి? OH పక్కన డొనేటింగ్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ చూడండి OH ఉంది, ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏం లేవు. ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఇక్కడ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండదు కదా నాన్న, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ బెస్ట్ ఏంది? సింపుల్గా ఆలోచిస్తే రెడీలీ డీహైడ్రేటెడ్ ఫస్ట్ ఆప్షన్. OH -I చెప్పొచ్చు, డీలోకలైజేషన్ ఇన్వాల్వ్ అయితే +M కూడా చెప్పొచ్చు. కానీ NO2 మాత్రం పర్ఫెక్ట్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ప్రొడక్ట్ డీహైడ్రేషన్ అన్నాడు. అంటే ఇక్కడ హైడ్రోజన్స్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది నాన్న. ఏదో ఒక హైడ్రోజన్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ డబుల్ బాండ్ రావచ్చు, ఇక్కడ డబుల్ బాండ్ రావచ్చు, ఇక్కడ డబుల్ బాండ్ రావచ్చు, 3 ప్లేస్లో డబుల్ బాండ్ రావచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది కదా, ఎస్, ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. నెక్స్ట్ పైన డబుల్ బాండ్ వచ్చింది. సో వేరే ప్లేస్లో డబుల్ బాండ్ రావద్దు. కానీ ఇక్కడ ఏమొచ్చింది? ఈ ప్లేస్లో డబుల్ బాండ్ వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ వాట్? దిస్ ఇస్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ విల్ బి మోస్ట్ రెడీలీ డీహైడ్రేటెడ్ అన్నాడు. మళ్ళీ సేమ్, విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండొద్దు. C డబుల్ బాండ్ ఏంది? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది. అన్నిట్లో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది కదా అంట. ఇప్పుడు ఏం చేయండి అంటే OHకు దూరంగా ఉన్నది చూడండి. ఇది చాలా దగ్గర ఉంది, ఇది చాలా దగ్గర ఉంది, ఇది కొంచెం ఫార్ ఉంది, ఇది చాలా దగ్గర ఉంది. సో ఆన్సర్ ఏందన్న? దూరం ఉన్న విత్డ్రాయింగ్ గ్రూప్ ఏది? దిస్ డిస్టెన్స్ ఇస్ వెరీ హై. ఓకే, దిస్ ఈస్ ద టోటల్ క్వశ్చన్స్. నౌ అగైన్ రివిజన్ మెథడ్. మీరు ఎలా రివైజ్ చేయాలి అంటే, ఈ స్ట్రక్చర్స్ బాండ్ యాంగిల్, బాండ్ లెంత్. బాండ్ యాంగిల్ దేంట్లో ఎక్కువ ఉంటుంది అన్న? బాండ్ డామినేషన్ ఎక్కువ ఉండాలి. ఈథర్లో బాండ్ యాంగిల్ ఎక్కువ. నెక్స్ట్ ఫీనాల్, నెక్స్ట్ CH3OH. బాండ్ లెంత్ దేంట్లో ఎక్కువ ఉంటుంది? CO బాండ్ లెంత్. మిథనాల్, నెక్స్ట్ ఈథర్, లీస్ట్ OH, ఎందుకంటే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. బాయిలింగ్ పాయింట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాలిక్యులర్ వెయిట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సర్ఫేస్ ఏరియా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హైడ్రోజన్ బాండింగ్. ఎసిడిక్ స్ట్రెంత్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విత్డ్రాయింగ్ గ్రూప్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డొనేటింగ్ గ్రూప్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Ka, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు pKa. డీహైడ్రేషన్ అంటే ఏందన్న? డైరెక్ట్లీ OHకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డొనేటింగ్ గ్రూప్ ఉండాలి, OH అటాచ్ అయినది. సో టెర్షరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ. నెక్స్ట్ HX రియాక్టివిటీ వచ్చేసి HI గ్రేటర్ దెన్, HBr గ్రేటర్ దెన్ HCl. ఇలా రివైజ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్డర్స్. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నీట్ ఎగ్జామ్లో రావచ్చు ఈ క్వశ్చన్. సో నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, యాసిడ్స్ నుంచి ఇంపార్టెంట్ ఆర్డర్స్, అమైన్స్ నుంచి ఇంపార్టెంట్ ఆర్డర్స్, అండ్ హాలోజన్ కాంపౌండ్స్ కూడా ఇంపార్టెంట్ ఆర్డర్స్ని నేను మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తానన్న. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న. థ్యాంక్ యూ.